వందనాలు చేస్తున్నారు. మీ అందరికీ వందనాలు చేస్తున్నాను. మరొకసారి ఈ సంఘంలో వాక్య పరిచర్య చేయటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సంఘ కాపరి ఫిలిప్ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పెద్దలు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఇది 7వసారి వస్తూ ఉన్నాను. కొన్ని నెలల క్రితము నేను వచ్చి వాక్య పని చేశాను. అప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా దగ్గర ఇంకా వస్తారనుకుంటాను. చాలా సంతోషము. ఇంతవరకు ప్రభువును మనము మాటల ద్వారా స్తుతించాము, ఆరాధన ద్వారా స్తుతించాము. ఇప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని స్వరం వినుట మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. దేవుని స్తుతించేది మన వంతు, దేవుడు మనతో మాట్లాడేది మన వంతు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాము. అందు ముందర నేను గత 35 సంవత్సరాలుగా ఒక మిషనరీ సంస్థలో ప్రమోషనల్ సెక్రటరీగా చేస్తూ ఉన్నాను. ఈ హైదరాబాద్ ట్రై సిటీస్లో ప్రమోషనల్ సెక్రటరీగా చేస్తూ ఉన్నాను. ఈ మిషనరీ సంస్థ ఏషియాలో కూడా పెద్దది, అతి పెద్దదిగా మిషనరీ సంస్థ. 2000 మంది కంటే ఎక్కువ మంది మిషనరీలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో యేసు ప్రభు నామముని ఒకసారైనా వినని ప్రజల మధ్య మిషనరీ పోయి యేసు ప్రభు ప్రేమల గురించి, ఆయన ఇచ్చే రక్షణ గురించి వాళ్ళు అడవి ప్రాంతాల్లో కొండ జాతుల వారికి, ఎంతోమంది దూర ప్రాంతాల్లో ఎవరు మనుషులు పోలేటువంటి పరిస్థితుల్లో ఉన్న అటువంటి జాతి వారి మధ్య మిషనరీలు సేవ చేస్తూ ఉన్నారు. దాని ఫలితంగా ఇప్పుడు 3 లక్షల కంటే ఎక్కువ మంది ప్రభు కొరకు సంపాదించాము. మనమంతా కొంతమంది క్రైస్తవ కుటుంబంలో పుట్టిండొచ్చు, చాలామంది అన్య కుటుంబంలో పుట్టి యేసు ప్రభు నీ స్వంత రక్షణగా స్వీకరించారు. కానీ ఈ అడవి జాతి, కొండ జాతి ప్రజలు వాళ్ళకు దేవుడనే లేదు. ఎనిమిస్ ఏ జంతువులు చూసినా అది దేవుడిగా స్తుతిస్తారు, పాములు స్తుతిస్తారు, రాళ్ళను రప్పలను స్తుతిస్తారు, ప్రార్థన చేస్తారు. అటువంటి జాతి వారి మధ్య ప్రజల మధ్య విష్ణు సేవ చేసే ద్వారా ప్రభు వారితో మాట్లాడి వారి మనోనేత్రులు వెలిగింపబడి యేసు ప్రభు స్వంత రక్షణగా స్వీకరించారు. కాబట్టి మన ప్రభు త్వరగా రానున్నాడు. మన భారతదేశంలో యేసు ప్రభు లోకానికి లోకరక్షకుడుగా 2026 సంవత్సరాల క్రితం వచ్చాడని వినని ప్రజలు కోట్లాది మంది ఉన్నారు. వారి రక్షణ భాగ్యము నీపైన నాపైన ఉంచున్నారు. కాబట్టి ఎవరైతే క్రీస్తును సొంత రక్షణగా స్వీకరించున్నారో మనం ప్రతి ఒక్కరూ ఒక మిషనరీని. వారి ప్రభు మనకిచ్చే రక్షణ మన మారవలసిందే కాకుండా యేసు ప్రభు నామను వినకుండా నరకానికి పోయే ప్రజలు ఉన్నారు. ఎంతోమంది మన కుటుంబంలో ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన గురువారు ఉన్నారు, మన పనిచేసేవాడు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రభు నేను ఆ స్థలంలో ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు నువ్వు సాక్షిగా వెలుగుగా నువ్వు జీవించాలి. దేవుని ప్రేమను, దేవుని రక్షణను మన ఇతరులకు పంచి మన అనేక మంది ప్రభువు కొరకు సంపాదించాలి. ఇదే మనకి ముఖ్య బాధ్యత. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, చివరి ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి స్వార్థం ప్రకటించండి, శిష్యులుగా చేయండి, బాప్టిజం ఇవ్వండి. కాబట్టి మన ప్రతి ఒక్కరు ప్రతి ఆధారం మనం ఆరాధించి మనమే ఆరాధించడం కాకుండా మన ఫ్రెండ్స్ని, మన క్లాస్మేట్స్ని, మన
వారిని కూడా మనము ఈ క్రీస్తు ప్రేమలో వెలుగులోకి మనము నడిపించాలి. కాబట్టి మీరే వచ్చి ఆరాధించడమే కాకుండా ఇక మీదైనా ఎవరినైనా ఒకరిని మీరు ఒక్కొక్కరు తీసుకొస్తే ఉండేవాళ్ళు మొదలైపోతారు. ఒక్క ఆత్మ రక్షింపబడట పరలోకం ఎంతో సంతోషం. కాబట్టి ఆ బాధ్యత నీకు నాకు ఇచ్చాడు. ఈ మిషనరీ సంస్థ ప్రతి నెల ఒక మ్యాగజైన్ పంపిస్తూ ఉంది. మిత్రుల సమాచారం అని ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ పేపర్స్ అని ఉన్నది. మీరు తీసుకొచ్చాను, మీరు చదవండి. ఈ మిషనరీ సంస్థ గురించి మీరు ప్రేరేపిస్తే ఎవరో లాస్ట్ టైం ఒక యవనస్తుడు వచ్చి నేను మిషనరీగా పోవాలని నాకు ఆశగా ఉందని ఆయన చెప్పాడు. మళ్ళీ నాకు కలవలేదు, ప్రస్తావన కలవలేదు. కాబట్టి ప్రభు యవనస్తులతో మాట్లాడతాడు. యవన స్థితిలో దేవునికి కావడం పోయట ఎంతో మేలు. కాబట్టి ప్రియారా, మనం ఇంతవరకు ప్రభువును పాటల ద్వారా స్థుతించాము. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మనము ప్రభుత్వంతో మాట్లాడే ఉన్నాడు. చూస్తాము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకునుడి, మిమ్మును మీరు పరీక్షించుకునుడి. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ గల ప్రభావ పరిశుద్ధుల మా జీవితంలో కనుక ప్రభు జరిగించి ఈ పరిశుద్ధాల గురించి ప్రభావం ఈ బిడ్డలందరూ ప్రభావం పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు స్థుతించున్నారైనా నీకే వందనాలు స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరి బట్టి వందనాలు చెల్లించున్నామైనా. ఇంకా ఎవరైతే రాలేదో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నామైనా. ఇంకా రాలో ఉన్న ప్రభా నవదినుల్లో కూడా వారందరూ వచ్చి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఏక మనసుతో నేను స్థుతించి ఆరాధించి ప్రభా నీ కూడా మేము జీవించే భాగ్యం దయచేయాలని ప్రభా ఇప్పుడు మేము ఈ యొక్క వాక్యము ధ్యానించలేండుగా ప్రభా మీరు మాతో మాట్లాడండి. వినగలిగే చెవులు మాకు దయచేసి మీరే స్థుతి మహిమ పొందవాలని యేసునామమున వేడుకుంటున్నాం స్వామి. ప్రియులారా, క్రైస్తవ జీవితము విశ్వాసముతో కూడింది, విశ్వాసపు నడక. అందుకే ఇక్కడ మనం చూసుకున్నాము, మీరు విశ్వాసమందు ఉన్నారో లేరో మిమ్మును మీరు శోధించుకొనుడి, మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. క్రైస్తవ జీవితము విశ్వాసముతో కూడింది. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యమని కూడా మనం వాక్యంలో మనం చదువుతున్నాము. అదే కాకుండా దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసము కనుగొందునా, మనుషుల్లో విశ్వాసము కనుగొందునా, విశ్వాసులలో విశ్వాసము కనుగొందునా అని ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితము విశ్వాసంతో కూడుకున్నది, విశ్వాసపు నడక. క్రైస్తవ జీవితము విశ్వాసపు నడక. ఈ విశ్వాసంలో మనము ఎదగాలి, అభివృద్ధి చెందాలి. మనము ఆయనను చూసినప్పుడు ఆయనను పోలి ఉందము అనే వాక్యంలో రాయబడింది కదా. కాబట్టి మనము ఆయన పోలికలోకి మనం ఎదగాలంటే మనము మన అనుదిన జీవిత విశ్వాసములో మెట్టుకు ఎదగాలి. విశ్వాసం అనేది మన కండరములు వంటిది. ఈ కండరములు అభివృద్ధి చెంది ఎదగాలంటే ఏం చేయాలండి? వ్యాయామం చేయాలి, కష్టపడి పనులు చేయాలి కదండి. చేస్తేనే మన ఈ కండరములు పెరిగి బలపడి అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా మన విశ్వాస జీవితంలో కూడా మనము విశ్వాసము అభివృద్ధి చెందాలని ప్రభు యొక్క ఆశయం, ప్రభు యొక్క చిత్తం.
కాబట్టి మనము యేసు ప్రభువును సొంత రక్షణగా స్వీకరించిన తర్వాత, రక్షింపడిన తర్వాత ఎంతకాలం అయింది? 50కి ఎన్ని సంవత్సరాలైంది? మనము విశ్వాసములో ఎంతవరకు ఎదగగలిగాము, ఎంతవరకు అభివృద్ధి చెందగలిగాము మళ్ళీ మనము నమ్మకంగా పరీక్ష చేసుకుందామా? మనం పుట్టిన తర్వాత పెరుగుతూ ఉన్నాం కదా శరీరీతిగా. అదేవిధంగా మన ఆత్మీయ జీవిత, విశ్వాస జీవితంలో ఎంతవరకు మనము ఎదుగుతూ ఉన్నాము, అభివృద్ధి చెందుతూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం. మనం పరీక్ష చేసుకోవాలా. అక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా కాదు ప్రియులారా. చాలామంది ప్రభువును సొంత రక్షణగా స్వీకరించిన తర్వాత ఇంకా పసి బిడ్డల వల్లే ఉన్నారు. చాలామంది పాలన అపేక్షించు పసి బిడ్డల వల్లే ఉన్నారు. శరీరీతిగా బాగా బలంగా ఎదిగి పెరుగుతూ ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఇంకా చిన్న బిడ్డల వల్లే, పసి బిడ్డల వల్లే ఉన్నారు. ఇది చాలా దుఃఖకరం. ఇది చాలా దుఃఖకరం. కాబట్టి ప్రియులారా, విశ్వాసం చెప్పుకునే మనము విశ్వాసంలో ఎదుగుట, అభివృద్ధి చెందుట చాలా ప్రాముఖ్యం. విశ్వాసంలో మనం ఎదగాలి, సాగిపోవాలి. సాగిపోతున్నాను నేను విశ్వాసంలో తిరగాలి. అందుకే పౌలు అంటా ఉన్నాడు 2 కొరింథీ 10వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. 2 కొరింథీ 10వ అధ్యాయము 15వ వచనం. మేము మేరకు మించి విశ్వాసములో ఉన్నారు, మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది అనుగ్రహింపబడిన మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది. విశ్వాసములో ఎదుగుతా ఉన్నామా? విశ్వాసంలో అభివృద్ధి చెందుతా ఉన్నామా? క్రీస్తు స్వరూపంలో ఎదగబడతా ఉందా? అందుకే దేవుని శిష్యులు కూడా ప్రభువా మా విశ్వాసం అభివృద్ధి చేయమని చెప్పి చూడండి. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. లూకా 17:5. శిష్యులు ఆయనతో మా విశ్వాసము అభివృద్ధి చెందనేమో ప్రభువా అని ప్రభువు చెప్పగా, అంటే శిష్యుల్లో కూడా అంత విశ్వాసం లేదన్నమాట. ఆయనతో 3.5 సంవత్సరము ఆయనతో ఉన్నారు, ఆయన పరిచయంలో ఉన్నారు. అంత సమీపంగా జీవించినప్పటికి కూడా వాళ్ళు అంతగా విశ్వాసంలో ఎదగనట్టుగా చూస్తూ ఉంది. అందుకే వాళ్ళు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును అభివృద్ధి పరచు ప్రభువా. కాబట్టి క్రైస్తవ జీవితంలో విశ్వాసంలో ఎదుగుటంతో ప్రాముఖ్యం. మీరు చెప్పండి, మనము జీవిస్తూ ఉన్నామా? తేడా ఉందా? జీవించడానికి, ఉండడానికి తేడా ఉందా? మనలో చలనము లేకపోతే, గ్రోత్ లేకపోతే మనం ఉన్నవారమే అవుతాం. ఎక్కడేసిన గోముడు అక్కడికే ఉన్నట్టుగా. కాబట్టి ఇలారా మనము మన విశ్వాసంలో అనుదినము గడిగడియ ఎదుగుట చాలా ప్రాముఖ్యం. ఒక దైవజనుడు అందుకే అన్నాడు, నేను ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే, అభివృద్ధి చెందకపోతే నాలో జీవము లేనట్టే, నాలో జీవనము లేనట్టే. జీవక్షవము అంటారు కదండి. అంతేనా మన జీవితము, విశ్వాస జీవితము? ఎంతవరకు మనం ఎదిగాము? ప్రభువును ఎదుర్కొనే దానికి మనం సిద్ధమా? ప్రభువు త్వరగా రానన్నాడు. మనము ఆయనను చూచినప్పుడు ఆయనను పోలియుందుము.
ఎంతవరకు క్రీస్తు యొక్క సుగుణములు, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క విశ్వాస నమ్మకంలో మనం ఎదుగుతా ఉన్నాము ప్రియులారా. కాబట్టి క్రైస్తవ జీవితము విశ్వాసంతో కూడింది. విశ్వాసము నడక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా అసాధ్యము. కాబట్టి క్రైస్తవ జీవితము విశ్వాసము అనే పునాదుల మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ఏమండి, ఎక్కడ కట్టుకోవాలా? మనము గంటల మీద, రాళ్ళ మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, అన్నం మీద కాదు ప్రియులారా. విశ్వాసము అనే బండ మీద నా జీవితం మనము కట్టుకోవాలి. కాబట్టి విశ్వాసంలో మనము ఎదగాలి, దినదినము ఎదగాలి. ఎందుకు మనము ఇక్కడికి ఆరాధనలకు వస్తూ ఉన్నాము, సంఘ కార్యక్రమాలకు వస్తూ ఉన్నాము? విశ్వాసంలో బలపడాలని, దేవునికి సమీపంగా రావాలని, విశ్వాసంలో ఎదగాలని కదండి మనం ఇవన్నీ చేసుకునేది. కాబట్టి మనం ఎలాగా విశ్వాసంలో ఎదగగలము అనేది ప్రాముఖ్యమైన అంశం. మనం విశ్వాసంలో ఎదగాలంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం ధ్యానిస్తాము. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు మంచి పాయింట్స్ దొరుకుతాయి. ఎలాగా మనము విశ్వాసంలో ఎదగలగలము. ఈ రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితం మీద కేంద్రీకరింపబడి ఆధారపడి ఉన్నట్టుగా మనం చూస్తాము. మన విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాము. కాబట్టి అబ్రహాము జీవితం ద్వారా ఆయన ఎలాగా విశ్వాసంలో ఎదగగలిగాడు, ఎలాగా ఆయన విశ్వాసంలో తండ్రి అనిపించుకున్నాడు. కాబట్టి మనము అబ్రహాము జీవితము, ఆయన విశ్వాసము ద్వారా మనము నేర్చుకొని మనం కూడా విశ్వాసంలో ముందంజ వేసి ఎదుగుదల అభివృద్ధి చెందుతాం. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటండి? మనము విశ్వాసములో ఎలాగూ అభివృద్ధి చెందగలము చెప్పండి. నేను విశ్వాసములో ఏ విధముగా ఎదగగలను, అభివృద్ధి చెందగలను చూసుకున్నామా? కాబట్టి క్రైస్తవ జీవితం విశ్వాసంతో కూడింది. మనము అబ్రహాం జీవితంలో కూడా కొన్ని పాయింట్లు మనం చూసుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూస్తాం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడు తీర్చబడిన ఎడలాది అతనికి అతిశయం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ అబ్రహాము యొక్క నీతి క్రియల గురించి చెప్పబడింది. అబ్రహాము ఆయన నీతి క్రియలు, ఆయన ఎంతో మంచోడు, ఎన్ని నీతి క్రియలు చేశాడో, కానీ దేవుని ముందర ఆయన నీతి క్రియలు పనికిరావు. మన విశ్వాస జీవితంలో మన నీతి క్రియలు, మంచి జీవితము పనికిరాదండి. మన నీతి మురికి గుట్టల వంటిది. ఏంటండి? మన నీతి, మన మంచితనము మురికి గుట్టల వంటిది. మనము ఏమీ లేదు ప్రియులారా, మనం కేవలము దుమ్ము ధూళి బూడిద వంటి వారము. ఆ రోడ్లో చెత్త పడుస్తుంది కదా, ఆ చెత్త వంటి వారము నేను, నువ్వు. కాబట్టి నీలో నాలో ఏ మంచితనము లేదు అని మొట్టమొదటిగా మనం ఒప్పుకోవాలి. నేను ఏమీ లేదు, నేను వ్యర్థులను, దుమ్ము వంటి దుర్నివాడును అని మనము తగ్గించుకోవాలి. మొట్టమొదటి పెట్టి మన విశ్వాసం ఎదుగేంటంటే మనము తగ్గింపు జీవితం వల్లనే
మనము విశ్వాసంలో అభివృద్ధి చెందుతాము. కాబట్టి క్రైస్తవ జీవితము ఏ సమయంలో కానీ ఏ సందర్భంలో కానీ మనలో ఏ మంచితనము లేదు అని మనము ఒప్పుకోవాలి. అవునా? ఏదో మన నుంచి గొప్ప చెప్పుకోవద్దండి. నథింగ్. కాబట్టి మనలో ఏ మంచితనము లేదు అని మన హృదయపూర్వకంగా మనము ఒప్పుకోవాలి. ఒకవేళ మనము రక్షింపబడక ముందు ప్రభువా నేను పాపిని, నాలో ఏ మంచితనం లేదు ప్రభువా, నన్ను అనుకరించి క్షమించి రక్షించు ప్రభువా అంటే అదొకది. కానీ రక్షింపబడిన తర్వాత కూడా మనలో ఏ మంచి లేదు ప్రియులారా. మనము కేవలము మట్టివారము, పాపులము. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. చాలామంది మనము రక్షింపబడిన తర్వాత ఏదో మంచివాళ్ళు అయిపోయాము, పరిశుద్ధులమైపోయినాము, నీతిమంతులమైపోయినాము, అయితే ఆ బ్రదర్ కన్నా ఆ సిస్టర్ కన్నా నేను బెటరు ఆత్మీయ జీవితంలో అని చెప్పుకోవద్దు ప్రియులారా. మనము ఇతర విశ్వాసాన్ని, వాళ్ళ విశ్వాసములో అభివృద్ధి చెందుటను మనము వాటితో పోల్చుకోవద్దు. క్రీస్తే మనకు మాదిరి, క్రీస్తునే మనము చూడాలి, క్రీస్తునే మనం వెంబడించాలి ప్రియులారా. కాబట్టి మనలో ఏ మంచితనం లేదు అని చెప్పి ఒప్పుకుంటా చాలా కష్టం. ఏమైంది, నాకేం తక్కువైంది, ఏది తగ్గించుకోవాలా, నాకు హోదా ఉంది, అందం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ఇల్లు ఉండాలి, అతిశయపడిపోతూ ఉన్నాం. మనం అతిశయపడుతూ ఉన్నాం వీటి గురించి. కాబట్టి ఇది మనల గురించి మనము హెచ్చుగా తలంచుకుంటూ ఆలోచన లేదా చెప్పుట, వేరే వాళ్ళు చెప్పుట, ఇది చాలా భయంకర పరిస్థితి ప్రియులారా. కాదు ప్రియులారా, మనలో ఏ మంచితనము లేదు. ఏ పరిస్థితిలో కూడా, ఏ సందర్భంలో కూడా నీలో ఏ మంచితనం లేదు అని ఒప్పుకోవాలి. మనం కేవలము విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. కాబట్టి మనలో ఏ మంచి లేదు ఒప్పుకోవాలి. ఉదాహరణకు చూపిస్తాను. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో చూడండి. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము ఇక్కడ 13వ వచనంలో పాపి అయిన సుంకరిని గురించి రాయబడినంట చూస్తాము. ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడంట. పాపి అయిన సుంకరి, ఘోర పాపి నీతిమంతుడుగా తీర్చబడ్డాడంట. ఎలాగా అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు చూడండి. అతడు దూరమున నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తి చూచుటకు కూడా ధైర్యం చాలకుండా రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుచు, ప్రభువా నేను పాపి, నన్ను కనికరించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని దేవుణ్ణి వేడుకున్నాడు, క్షమాపణ కోరాడు. కాబట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కాబట్టి ప్రియులారా, నీలో నాలో ఏ మంచితనం లేదు ప్రియులారా. ఒక దైవజనుడిని ఒక వ్యక్తి అడిగాడంట, హూ ఆర్ యూ? ఆయన అంటే ఐఎమ్ నోబడి. వాట్ ఆర్ యూ? ఐఎమ్ నథింగ్. మన పరిస్థితి ప్రియులారా, మనము అంతగా తగ్గించుకోవాల్సిన అవసరంగా ఉంది. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసం మూలమునే మనం జీవిస్తాము, మన మంచి క్రియల వల్ల కాదు. అదే ఈ రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, నీతిమంతులు విశ్వాసం మూలంగానే జీవిస్తారు. కాబట్టి మొట్టమొదటి మెట్టు మనలో ఏ మంచితనము లేదు, ఏ నీతి లేదు. కాబట్టి మనం తగ్గించుకోవాలా, మన నిజస్థితి మనం గుర్తించాలి. తగ్గింపు జీవితము
ఎంతగానో అవసరం. మనం రక్షింపబడిన తర్వాత కూడా మనలో ఏ మంచితనం లేదు ప్రియులారా. ఈ యొక్క పాప శరీరము దాచినంత వరకు, ఈ శరీరంలో మనం ఉన్నంత ప్రకారం, ఈ శరీరము గుడారము, మన శరీరము గుడారము, ఇట్స్ ఎ టెంట్. మన నిజం ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనం రక్షింపబడిన తర్వాత కూడా మనలో ఏ మంచితనం లేదని పౌలు చెప్తా ఉన్నాడు. పౌలు చెప్తాను చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, 12వ అధ్యాయం 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కటికి విశ్వయించిన విశ్వాస పరిమాణం చొప్పున స్వస్థ బుద్ధి గలవారొకటికై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను అతివాడితో చెప్పుచున్నాను. కాబట్టి పిల్లరా, రక్షింపబడతారని కూడా మనలో ఏ మంచితనం లేదు. ఈ శరీరంలో ఉన్నంత వరకు మనలో పాపం మనం ఏడుతూ ఉంటుంది. ఈ శరీరము ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధరంగము. పరిశుద్ధాత్మకు శరీరేచ్ఛలకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం మనము చివరి శ్వాస వరకు మనలో బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధరంగం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనము శరీరేచ్ఛలను, పాపేచ్ఛలను, ఈ లోకమును అన్నీ జయించాలంటే మనలో ఉండే పరిశుద్ధాత్ముడు బలంగా ఉండాలి. మన బడిలో ఉండేవాడు బలహీనగా ఉంటే మనం ఓడిపోతాము, సాతాను గెలిచిన వాడు అవుతాడు. కాబట్టి ప్రియులారా, మనలో ఏ మంచితనము లేదు అని మనము కేవలము ఒక పెద్ద సున్నా అని మనము ఒప్పుకోగలం. కాబట్టి మనము విశ్వాసము వల్లనే మనం జీవిస్తూ ఉన్నాం. మన దేవుడు ఎవరు? విశ్వాసము ప్రతి దాన్ని కొనసాగించేవాడైనా దేవుడు. కాబట్టి నీలో నాలో దేవుడు విశ్వాసము పుట్టిస్తాడు, కొనసాగిస్తాడు, తుది ముట్టిస్తాడు. కాబట్టి మనలో ఏ మంచితనము లేదు. మనం గట్టి వారము, పనికి వారము, దుమ్ముతోటి వంటి వారము అని మనలో ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు అదే మొదటి వ్యక్తి విశ్వాసంలో అభివృద్ధి చెందటం. అవునా? రెండవది చూస్తాము, రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూసుకుంటాము. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. ధన్యుడు 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 అని రాయబడిందండి. ఎవరండి ధన్యులు? తన అతిక్రమములకు పరిహారం తగిన వాడు ధన్యుడు. పాపముల గురించి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. నిర్దోషి అని చెప్పుకున్నవాడు ధన్యుడు. ప్రభువు మనలో ఏ మంచితనం లేనట్టుకి ఆయన మనల్ని ప్రేమించి రక్షించాడు. కాబట్టి మనం సంతోషించాలి కదా, ఆనందించాలి. అంతేనా? ప్రభువును స్తుతించాలా? ప్రభువా, పాపినైన నన్ను, ఘోరపై పాపినైన నన్ను, పాప ఉదికి నుండి నన్ను పైకి లేవనెత్తి క్రీస్తును బండ మీద నన్ను నిలబెట్టావు. కాబట్టి ప్రభా, నాకు ఇచ్చిన ఆ యొక్క రక్షణ ఆనందం బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను, నేను స్తుతిస్తాను, నేను గణపరుస్తాను, నేను మహిమపరుస్తాను, నేను నీ కొరకే నేను సాక్షిగా జీవిస్తాను అని చెప్పాల. కాబట్టి ప్రియులారా, ప్రభు మన విశ్వాసంలో ఎదగాల, అభివృద్ధి చెందాలంటే ప్రతిసారి మనం ప్రార్థన చేసేటప్పుడు, మనము ఆరాధన చేసేటప్పుడు, మన సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్తామండి? ప్రభా, నన్ను పాపని నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను రక్షించావు ప్రభా, నీకు వేలాది వేల వందనాలు, స్తోత్రం, స్తుతి ప్రభా. ఎప్పుడు మనం స్తుతిస్తూ ఉండాలి. స్తుతిస్తూ ఉంటేనే మనము
విశ్వాసంలో అభివృద్ధి చెందుతాము, ఎదగలం. పౌలు అంటాడు 32వ అధ్యాయం కీర్తనలో ఆయన రెఫర్ చేస్తా, కీర్తన 32లో 11వ వచనం చెప్తాడు, ప్రభు నన్ను క్షమించి రక్షించాడు కాబట్టి నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, కనపరుస్తాను, మహింపరుస్తాను అని చెప్తాను. చూడండి 32:11లో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము. చూడండి ఏం చెప్తాడో, సంతోషించండి, స్తుతించండి, ఆనందగానం చేయండి. ఎప్పుడు స్తుతిస్తా ఉండాలా. అదే 33:1వ వచనంలో కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుచు స్తుతించుడి, యథార్థవంతులారా యథార్థవంతులకు శోభస్కరం. కాబట్టి మనం ఎప్పుడు ప్రభువును స్తుతిస్తూనే ఉండాలి. మనము చదువుకున్నప్పుడు, రాత్రుల్లో పోయినప్పుడు, వంట చేసేటప్పుడు, టీవీలు లేదా సెల్ ఫోన్ చూసుకొని ఈ ఊరు కథలు, ఆ ఊరి కథలు, సినిమా పాటలు, రైలుగా శక్తి ప్రియులారా, మనము ఈ లోకం నుంచి ప్రత్యేకింపబడిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళము, ఆయన ప్రజలము, ఆయన సొత్తు. కాబట్టి మనం ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఉండాలా. మనం ఏ పనులు చేసుకున్నా కూడా మన మనసు ఎప్పుడు స్తుతిస్తూనే స్తుతిస్తూనే ఉండాలి. కాబట్టి ఈ ప్రకటన గ్రంథమంతా స్తుతుల చేత, ఆరాధనల చేత నింపబడినట్టుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో చూసినట్టే 1వ అధ్యాయము 6వ వచనంలో మొట్టమొదటిగా మనం ఎందుకు ప్రభువును స్తుతించి ఆరాధించాలంటే, ఆయన తన స్వరక్తమిచ్చి మన పాపములు కడిగి మనం కొనుక్కున్నాడు కాబట్టి మనము ప్రభువును స్తుతించాలా, ఆరాధించాలా. చూడండి 1:6లో, మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి విడిపించను గనుక మనము ఆయన్ని స్తుతించి ఆరాధించాల. పౌలు ఎవరండి? సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డను ఎంతో హింసించాడు, జైల్లో పెట్టాడు, హింసకుడు. ఆయన గురించి ఏంటంటే, ఆయన దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఇంత ఘోరమైన వాడిని దమస్కు పోయే దారిలో ఆయన పట్టుకొని సౌలుని పౌలుగా చేసి గొప్పగా వాడుకున్నాడు. ఎన్నో సంఘాలు నిర్మించాడు, ప్రపంచాన్ని తలకిందలు చేశాడు. కాబట్టి ప్రభువు మనల్ని మన పాపంలో కడిగి మనకు శుద్ధీకరించి మనకు రక్షించాడు. కాబట్టి మనం సంతోషించి, ఉత్సహించి ఎప్పుడు మనము ఆరాధిస్తూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. ప్రతిసారి మనము ఆయన సాక్ష్యం చెప్పేటప్పుడు, పాడేటప్పుడు, నడిచిపోయేటప్పుడు, బస్సులో ఉండేటప్పుడు, ఏం చేస్తున్నా కూడా మనము ఈ ఆలోచనలు పెట్టుకోవద్దని ప్రియులారా. ఎప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉండండి. ప్రభు స్తోత్రం, వందనాలు. తక్కువ చూసి ప్రభు ఏం చేస్తా ఉన్నాం, ఏమిటి ఆలోచించుకుందాం, ఏమిటి నా ప్రభు నేను స్తుతిస్తా ఉన్నాను. ఆ పరిస్థితికి రావాలి పిల్లారా. అప్పుడే మన విశ్వాస జీవితంలో మనము అభివృద్ధి చెందుతాము. ఇంకోటి చూసుకుందాము. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే మనం ఎలాగూ విశ్వాసంలో అభివృద్ధి చెందగలము. 11వ వచనం చూద్దాం. 4:11, రోమా 11:4. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందని మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అనుకుంటూ ఉండెను. ఇక్కడ 4-5 పదాలు రాయబడి ఉంది. విశ్వాసము, సున్నతి, నీతి, గురుతు, ముద్ర. 11వ వచనంలో చివర చూసినట్టయితే ఇక్కడ అబ్రహాము విశ్వాసము వలన ఆయన నీతికి ముద్రను పొందెను. విశ్వాసము సున్నతికి గుర్తు, నీతికి
ముద్రగా ఉన్నది. సున్నతి. కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి ఈ సున్నతి అనేది ఆత్మ సంబంధమైనది కానీ శరీర సంబంధమైనది కాదు. కొత్త నిబంధనలో విమోచనకు గుర్తుగా ఉంది. సున్నతి అనేది విమోచనకు గుర్తుగా ఉంది. అది పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. కాబట్టి మనము విశ్వాసంలో ఎదిగి అభివృద్ధి చెందాలంటే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. అప్పుడే మనము విశ్వాసంలో ఎదగగలము, విశ్వాసంలో అభివృద్ధి చెందగలము. కాబట్టి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ సున్నతి అంటే పరిశుద్ధాత్మకి సంబంధించింది కానీ శరీర సంబంధమైంది కాదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనంలో చూస్తే, 13వ వచనం చివరి చూస్తే, క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. ఆత్మ చేత, విశ్వాసం అనే ఆత్మ చేత మీరు ముద్రింపబడితే. అదే 14 చివరిలో కూడా చూడండి, ప్రజలకు విశ్వాసము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరవుగా ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ విమోచనకు గుర్తుగా ఉన్నది. పరిశుద్ధాత్మకు సున్నతి అనేది గుర్తుగా, విమోచనకు గుర్తుగా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రభువును సొంత రక్షణగా మన హృదయంలో చేర్చుకున్నామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో వచ్చినట్టుగా. మనలో ఉండే దేవుడు మనిషి రూపంలో లేదు, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. మనం యేసుప్రభువును సొంత రక్షణగా స్వీకరించాము, నాలో ఉన్న ప్రభు ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్న ప్రభువును, పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు, ఆయన ఆయాసం చేయొద్దు. ఎలాగా? యేసుప్రభు సొంత రక్షణ స్వీకరించిన తర్వాత ఈ లోక సంబంధమైన జీవితము, శరీర సంబంధమైన జీవితము జీవిస్తే ప్రభువు మనము దుఃఖపరిచిన వారమవుతాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనం దేవుని బిడ్డలము, ప్రత్యేకమైన వారము, వేరే వాళ్ళకు మాదిరికరము జీవితం జీవించాలి, సాక్షిగా జీవించాలి. వేరే వాళ్ళు నన్ను చూసినప్పుడు మనలో ప్రత్యేకత కనబడాలి. నీవు దేవుని బిడ్డవా అని అడగాలి. అటువంటి జీవితం మనము జీవించాలి. కాబట్టి మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. అప్పుడే మనము విశ్వాసంలో మనము ఎదగలం. ఇంకోటి చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. 4వ అధ్యాయం రోమీయులకు రాస్తే అది ఓపెన్ చేసి పెట్టుకోండి. 4వ అధ్యాయము 12వ వచనం. మరియు సున్నతి గల వారికి అనగా సున్నతి మాత్రం పొందిన వారి తండ్రి అబ్రహాము సున్నతి పొందక అతడిని కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునిన వారికి తండ్రి అగుటకు అతడు గుర్తు పొందెను. అబ్రహాము యొక్క అడుగు జాడలు రాయబడింది కదండి. అబ్రహాము పాత నిబంధనలో ఒక విశ్వాసి, విశ్వాసులకు తండ్రి. ఆ మారి పాత నిబంధనలో ఎంతో మంది హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు ఉన్నారు, మనకు తెలుసు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11-13 మన విశ్వాసం చూద్దాము. కాబట్టి విశ్వాస వీరుల అడుగు జాడలలో మనము నడుచుకోవాలి. కాబట్టి మనం విశ్వాసం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? విశ్వాస వీరుల
అడుగు జాడలలో మనము నడుచుకోవాలి. కాబట్టి క్రైస్తవ జీవితము విశ్వాసముతో కూడిన నడక. విశ్వాస జీవితము ఒక పందెముతో పరుగుతో పోల్చబడింది బైబిల్లో. పందెముతో పరుగుతో పోల్చబడింది. అదే కాకుండా ఇది రిలే రేస్ అంటారు. మీరు స్కూల్లో ఉండేప్పుడు రిలే రేస్ అంటే తెలుసా మీకేంటో? ఇక్కడ సిటీల్లో ఉండే వాళ్ళకు ప్లే గ్రౌండ్స్ లేవు, గేమ్స్ లేవు, పుస్తకాలు చదివే. నేను హై స్కూల్ చదివే వరకు నేను చదివేవాడే కాదు, అన్ని ఆటలే, అన్ని గేమ్సే, అన్నింటిలో ఫస్ట్ ప్రైజ్ అయింది, అన్ని గేమ్సే. రిలే రేస్ అంటే ఏమిటో మనం చూస్తాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము చూస్తాము. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం రావడంటే జాగ్రత్తగా వెళ్ళాం. రిలే రేస్ అంటే ఏమిటో. పాత నిబంధనలోని విశ్వాసులు అందపు పాటలో ఆరంభము నుంచి మధ్య వరకు వాళ్ళు పరిగెత్తారు. రన్నింగ్ రేస్ ఉంటుందా, ఉంటుంది కదా, ట్రాక్ రన్నింగ్ ట్రాక్ ఉంటుంది కదా, దానిలో మొదటి నుంచి సగం వరకు పాత నిబంధన విశ్వాసులు పరిగెత్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కర్ర ఉంటుంది. ఆ కర్రను ఈ సగం నుంచి పరిగెత్తి పూర్తి చేసే వాళ్ళకు అందజేయాలి. పాత నిబంధన విశ్వాసులు ఆరంభము నుంచి సగం వరకు పరిగెత్తారు. వారి యొక్క ఆ కర్రను వాటిని ఈ కొత్త నిబంధన విశ్వాసులైన నీకు నాకు అందజేశారు, మన చేతిలో పెట్టారు. ఇప్పుడు మనము ఆ సగము నుంచి చివరి వరకు పూర్తి చేయాలి నూతన విశ్వాసం. అర్థమైందా? అది చూడండి, 11వ అధ్యాయం ఏప్రిల్ 39 నుంచి 40 వరకు చూస్తే, మీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా స్థిరపరచను గనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. పాత నిబంధన విశ్వాసులు సగం వరకే పరిగెత్తారు. కొత్త నిబంధన విశ్వాసులైన నీకు నాకు ఆ కరుణ ఇచ్చారు. మనము మిగిలిన సగం మధ్య నుంచి ఆ చివరి వరకు మనము పరిగెత్తాలి. అంటే దేనికోసం పరిగెత్తామండి? అంటే దేనికోసం? బహుమానం కొరకు. ఊరికి నమస్కారం పరిగెత్తారా? నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలా, నాకు ట్రాఫీ రావాలా, మెడల్ రావాలా అని ఎంతో పట్టుదలతో కాన్సన్ట్రేట్ చేసి బాగా కసరత్తు ఎక్సర్సైజ్ అంతా చేసి బాగా బలం పొంది వాళ్ళకన్నా నేను బాగా ముందర రావాలి కదా. కాబట్టి ఈ పాత నిబంధన విశ్వాసులు సగం వరకు పరిగెత్తారు. మిగతా సగము నూతన సంబంధ విశ్వాసులైన మనము పరిగెత్తాలి. కాబట్టి ఆ పాత నిబంధన విశ్వాసులు ఏం చేస్తున్నారంటే మనకు అందచేసి వాళ్ళు ఆ ట్రాక్ పక్కన నిలబడి చూస్తూ ఉన్నారంట. నా పార్ట్నర్కు ఆయనకు నేను ఇచ్చినాను నా కర్ర, నా పార్ట్నర్ ఎలా పరిగెత్తా ఉన్నాడు పక్కన నిలబడి, ట్రాక్ పక్కన నిలబడి అందరూ మరి ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూప్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. నా పార్ట్నరు, నా నూతన నిబంధన విశ్వాసి బాగా పరిగెత్తా ఉన్నాడా, ఫస్ట్ వస్తూ ఉన్నాడా, అటు ఇటు చూస్తూ ఉన్నాడా, వెనక చూస్తూ ఉన్నాడా అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి
మన విశ్వాస జీవితాన్ని వాడు చూస్తూ ఉన్నాడు. మన విశ్వాస జీవితం వాళ్ళు చాలా మంచి బాగా పరిగెత్తి మంచి సాక్ష్యం పొందారు అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని వద్ద నుంచి వాళ్ళు మంచి సాక్ష్యము పొందారు. ఇప్పుడు పాత నిబంధన విశ్వాసులు మనం పరిగెత్తేది చూస్తూ ఉన్నారు. మనం పరిగెత్తే చూసి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వెరీ గుడ్, పరిగెత్తండి అని చెప్తా ఉన్నారా? అయ్యో నేను వీడికి ఇచ్చినానే, నా కర్రను ఈ నూతన విశ్వాసం ఇచ్చానే, వాడు అటు ఇటు చూస్తూ ఉన్నాడే, పరిగెత్తడం లేదే, వేరే వాళ్ళు ఓవర్టేక్ చేస్తూ ఉన్నారే అని వాడు దుఃఖపడతా ఉన్నారా? మన విశ్వాసం ఉంటే పాత నిబంధన విశ్వాసులు మన విశ్వాసం చూసి సంతోషించి ఆనందించి మనం ప్రోత్సహిస్తూ ఉన్నారా? లేకపోతే వాళ్ళు దుఃఖపడతా ఉన్నారా, సిగ్గుపడతా ఉన్నారా? మన విశ్వాసం జీవితాన్ని చూడలేకపోతా ఉన్నారా? మనం పరీక్ష చేసుకుంటారా? నా విశ్వాస జీవితం ఎలాగా ఉంది? నా విశ్వాస జీవితం దేవుడికి ప్రీతికరంగా ఉందా? చూడండి, హెబ్రీయుల రాసిన 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీ 12:1 నేను చెప్పానే, దాని గురించి రాయబడింది. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మనలను ఆవరించినందున మన ఎదుట ఉంచబడిన పనిలో ఓపికతో పరిగెత్తుదము. పాత నిబంధన విశ్వాసులు మంచి సాక్ష్యం పొందారు. మనం కూడా ఆ పాత నిబంధన విశ్వాసులు మంచి విశ్వాస జీవితము మనము జీవించాలి. అంటే వారి అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. వారి విశ్వాస జీవితము ప్రత్యేకింపబడిన జీవితము, లోకం నుంచి వేరు చేయబడిన జీవితము, పరిశుద్ధమైన జీవితము, శరీరేచ్ఛలను జయించిన జీవితము మనం జీవిస్తూ ఉన్నాము. ఇంకా లోకానికి అంటుకట్టుబడి ఉన్నామా? లోకం నుంచి మనం ప్రత్యేకింపబడ్డామా? వీళ్ళారా మనం చూసి వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారా? మన విశ్వాస జీవితాన్ని మనం చూసి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా? నీ విశ్వాస జీవితం నుంచి నీకు సంతోషంగా ఉందా? ఆర్ యు సాటిస్ఫైడ్? ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ ఫెయిత్ లైఫ్? వీళ్ళారా మన విశ్వాసములో ఎదగాలి, అభివృద్ధి చెందాలి, క్రీస్తు స్వరూపంలోకి మనము రావాలి. పాత నిబంధన విశ్వాసులు మంచి సాక్ష్యం పొందారంట. ఒక 3 సాక్ష్యం గురించి చూసుకుందాము. ఇది ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇక్కడ హేబేలు గురించిన సాక్ష్యం రాయబడింది. 4వ వచనం 11వ అధ్యాయము ఏప్రిల్ 4వ వచనం. హేబేలు గురించి సాక్ష్యం. ఇతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందెను. హానోకుని గురించి చూస్తాము 5వ వచనంలో. హానోకు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడంట. హానోకు దేవునితో నడిచెను. తెలుసా? విన్నారా? హానోకు దేవునితో నడిచాడు. దేవునికి ఇష్టడు అనిపించుకున్నాడు. మంచి సాక్ష్యం పొందాడు. ఇది ఎవరన్నా దేవునితో నడిచిన వాళ్ళు మీకు ఎవరన్నా తెలుసా? 2 వ్యక్తులు దేవునితో నడిచారు. విన్నారా ఎప్పుడన్నా? నోవాహు కూడా దేవునితో నడిచాడు. ఆయన 7వ వచనంలో చూడండి, నోవాహు గురించి ఏం రాశాడు? నోవాహు భయభక్తులు గలవాడని సాక్ష్యము పొందెను. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఓడను నిర్మించి
ఆయన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు. నోవాహు. మోషే గురించి మనకు తెలుసు కదండి. ఏమిటి మోషే గురించి ఏం సాక్ష్యము? ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వారు కదండి. అది హెబ్రీ 3:2 రాబడింది. చూసారా, ఈ విధంగా విశ్వాస వీరులు మంచి సాక్ష్యం పొందారు కదండి. కాబట్టి నూతన నిబంధన విశ్వాసులైన నీవు నేను ఆ పాత నిబంధన విశ్వాసుల అడుగు జాడుల్లో మనము నడుచుకోవాలి. అదే కాకుండా ఈ రోజుల్లో ఉన్న దైవజనులు, దేవసేవకులు, సంఘ కాపరులు, వాక్యం బోధించే వాళ్ళు, దేవుని సేవకులు, వారి అడుగు జాడుల్లో కూడా మనం నడుచుకోవాలంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో మేము దేవుని వాక్యం బోధించు మీ పై నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దైవజనులు, దేవుని సంఘ కాపరులు, దైవజనులు వాళ్ళని అనుసరించి నడుచుకోవాలంట. అంటే వాళ్ళు ఎలా జీవితం జీవించాలి? దేవుని సేవకులు చెప్పేవాళ్ళు, సంఘ కాపరులు చెప్పేవాళ్ళు, వాక్యం బోధించేవాళ్ళు ఎలాగా జీవించాలండి? మనం ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి. బాగా బోధిస్తారు, లక్షల మంది పురోగతి వస్తారు. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఎలాగా మనకు సంఘ కాపరులు, దేవజనులు, దేవుని సేవకులు మంచి ఉదాహరణమైన మంచి ఎగ్జాంపుల్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ సేవకుల్ని, దైవజనుల్ని, సంఘకాపుల్ని సంఘస్థులు చూస్తారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎలా మాట్లాడుతూ ఉన్నారు, ఎలాగా జీవిస్తూ ఉన్నారు అని పెద్దలు చూస్తూ ఉంటారు. కాబట్టి సంఘకాపులు చాలా జాగ్రత్తగా జీవించాలి. కాబట్టి ప్రియులారా, అందుకే మనము పాత నిబంధన విశ్వాసులు, ఈ కొత్త నిబంధన ఇక్కడ ఉండే దైవజనులు, వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళ అడుగుజాడల్లో మనము నడుచుకోవాలి. ఈరోజు సంఘ నాయకులు మనకు పత్రికలుగా ఉన్నారు. పత్రికలు లేదా ఎపిసోడ్స్ ఫర్ us పత్రికలుగా ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని చదువుతాము. బయట వారంతా మన జీవితాన్ని చదువుతారు, కానీ మన మాటలు ఇది కాదు. ప్రియులారా, నువ్వు ఎలాగా జీవిస్తూ ఉన్నావు? నువ్వు దేవుని బిడ్డ అని చెప్పుకుంటూ ఉన్నావు. నీ పరిస్థితి ఏంటి? నీ ఇంట్లో ఎలాగా జీవిస్తూ ఉన్నావు? నీ పని స్థలంలో ఎలా చేస్తూ ఉన్నావు? మార్కెట్లో ఎలాగా జీవిస్తూ ఉన్నావు? లోకస్తులాగానే జీవిస్తూ ఉన్నావా? దే రీడ్ అవర్ లైఫ్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. అందుకే పౌలు అన్నాడు, నన్ను పోలి పేరు నడుచుకునుడి. ఇలాగా చెప్పాడండి ఆయన. అంత ధైర్యం ఆయన. ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరన్నా చెప్పారా? నన్ను పోలి నడుచుకొని ఇంతవరకు టెలిగ్రాఫ్ కానీ ఇంత పెద్ద వాళ్ళు కానీ అక్సింగ్ కానీ ఎవరో చెప్పలేదు. నన్ను పోలి నడుచుకోడని ఎవరో చెప్పలేదు. పౌలు మాత్రం చెప్పారు. కాబట్టి మనము పాత నిబంధన విశ్వాసులు, కొత్త నిబంధన విశ్వాసుల అడుగుజాడులో మనము నడుచుకుంటే మనము విశ్వాసంలో అభివృద్ధి చెందుతాము. ఇంకోటి చూసుకుంటాము. రోగులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాణమి 100 ఏళ్ళు వయసు గలవాడై అప్పటికి మన శరీరం మృతత్వమైనప్పటికీ చాలా గర్భము
మృతతుల్యమైనప్పటికీ అన్నట్టుగా ఆలోచించను. అబ్రహాం కానీ శారా కానీ విశ్వాసంలో బలవంతులే కానీ శరీరములో బలహీనత, శరీరములో బలహీనత. 100 సంవత్సరాలు అయిపోయింది, సారాకు 90 సంవత్సరాలు అయిపోయింది, బిడ్డలకనే పరిస్థితి పోయింది, బలహీనులు అయిపోయారు. కానీ వారు విశ్వాసంలో బలము కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, శరీరరీతిగా మనం బలహీనమే, మనలో ఏ మంచి లేదు, మనలో బలహీనత ఎంతగానో ఉంది. కానీ నేను బలహీనరాలు అని మనం గుర్తించుకోవచ్చు, మనం నచ్చ చెప్పుకోవచ్చు. మనం కృంగిపోవద్దు ప్రియులారా, మనం కృంగిపోవద్దు. కాబట్టి మనము మన బలహీనత మీదనే మనం ఆధారపడద్దు, బలహీనత మీదే మనం చెప్పుకోవద్దు. కానీ మనము మన దేవుని యొక్క బలమైన శక్తి పైన మనము ఆధారపడాలి. దేవుని బలం పైన శక్తి పైన మనం ఆధారపడాలి. మన బలహీనమే, మన శరీరము మృతతుల్యము, మట్టి అయిపోతుంది ఎప్పుడో మన శరీరము. కానీ మన విశ్వాసము ఆత్మ ఇప్పుడు తీస్తాం. కాబట్టి మన శరీరంగా బలహీనతని ఆత్మరీతిగా బలంగా ఉండాలి. మనము దేవుని శక్తి పైన, దేవుని బలము పైన, ఆయన నమ్మకం పైన మనము ఆధారపడాలి. మన తెలివితేటలు, మన జ్ఞానము, మన బలము, మన శక్తి కాదు. ఉదాహరణకి చూడండి, పేతురు గురించి చెప్తాను నేను. పేతురు లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 31-33 చూస్తే ఇక్కడ లూకా రాసిన సువార్త 22:31-34 వరకు ఇక్కడ చూస్తే యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టుకొని గోధుమల్ని జల్లించుటకు మిమ్మను కోరుకొని ఉన్నాను. కానీ ఈ నమ్మకం తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను వేడుకుంటుని. ఎందుకని చెప్పాడు? 33లో చూస్తే పేతురు తన శక్తి మీద, తన బలం మీద ఆధారపడి ఏం చెప్పాడు? ప్రభానే నీతో కూడా చెరసాలకు పోవటకైనా, నీతో మరణించటకైనా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన బలం మీద, శక్తి మీద ఆధారపడ్డాడు. కానీ ఏమైంది? ఆయన శక్తి బలమంతా విఫలమైపోయింది. చూడండి 34లో చివరి చూస్తే, కోడి 2 సార్లు కోయబడక మునుపు యేసును నేను ఎరగనని 3 సార్లు మొక్కినాడు, అబద్ధం చెప్పినాడు. చూసారా ఏమైంది? ఆయన తెలివితేటలు, బలము, జ్ఞానము, నేను యేసు ప్రభుని ఎరగని చెప్పేశాడు పేరు. కాబట్టి ప్రియులారా, మనము పేతురులాగా మన శక్తి మీద, మన బలం మీద, మన తెలివితేటల మీద మనము ఆధారపడద్దు. కాబట్టి పౌలు ఏమంటే, నన్ను బలపరచు వాని మీదనే నేను సమస్తం చేయగలను అంటాడు. కాబట్టి మనము మన బలహీనతల్లో మనము చెప్పాలా, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. ఈ పరిశుద్ధాత్మ బలము శక్తి మనకి ఎట్లా వస్తుంది? ఉపవాసం చేసేదాని వల్ల, ప్రార్థన చేసేదాని వల్ల, ప్రభుతో సహవాసం గడిపేదాని వల్ల మనకు వస్తుంది. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసం ఎదగాలంటే మన బలం మీద, మన శక్తి మీద మనం ఆధారపడద్దు. మనను తగ్గించుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని బలం మీద, దేవుని శక్తి మీద, ఆయన ఆత్మ మీద మనము ఆధారపడినప్పుడు మన విశ్వాసంలో నిలబడతాం. ఇంకోటి చూసుకొని 20వ వచనం చూడండి. రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక విశ్వాసం వల్ల పదమును విశ్వాసం వలన ఫలము పొందెను. వాగ్దానము మీద
విశ్వాసం ఎదగాలంటే దేవుడు చేసిన వాగ్దానముల మీద మనము ఆధారపడాలి. మన దేవుడు వాగ్దానము చేసిన దేవుడు, వాగ్దానములు నెరవేర్చే దేవుడు. కాబట్టి మనము ప్రతిసారి దేవుని వాగ్దానముల మీద చేసిననే మనము ఆధారపడాలి, మన ఆధారం పడాలి. కాబట్టి మనకు ఈ విశ్వాసం ఎట్లా వస్తుంది? దేవుని వాక్యము వినటం వలన మనకు విశ్వాసం వస్తుంది కదండి. దేవుని వాక్యం యోగులు రాసిన పత్రిక 10:17 చూసినట్లయితే, మాట వలన విశ్వాసం కలుగును, వినటం వల్ల క్రీస్తుని గురించిన వాక్యము ద్వారా మనం దేవుని గురించి తెలుసుకోగలము. కాబట్టి మన బలం మీద, దేవుని వాగ్దానాల మీద మనము ఎప్పుడు ఆధారపడాలి. ఉదాహరణకు మరియాని గురించి చూసుకున్నాము. 3 రకాల లూకాసు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, దేవుని దూత మరియ కనపడి, మరియా భయపడదు, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడితివి, నీవు గర్భముని శిశువును కందువు, ఆయనకు యేసు అను పేరు పెడతావు. యేసు అంటే రక్షకుడు అని. ఆమె మరియ ఆశ్చర్యపడింది. నేను ఇంకా పెళ్లి కాలేదు, అర్జున్ నేను ఎలాగైనా ఆశ్చర్యపడింది. కానీ దేవుడు చెప్పిన మాట నిరర్థకము కాదు. ఒప్పుకుని దేవుడు వాగ్దానము ఒప్పుకొని 38లో చూసినట్లయితే, ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఒప్పుకునింది, దేవుని వాగ్దానాన్ని ఆమె స్వీకరించింది, బలపడింది. ఆమె గర్భవతి ధరించి ఈ లోక రక్షకుడిని క్రీస్తులో జన్మనిచ్చింది, క్రీస్తుకు తల్లి అయింది. ఆమె బలహీనతల మీద ఆమె ఆధారపడలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదమైనవాడు కాబట్టి, నమ్మింది కాబట్టి లోకరక్షకుడు తల్లి అయింది. ఇంకొకటి రెండు చూసుకున్నాము. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఇక్కడ శతాధిపతి దాసుడు పక్షవాయువు, శతాధిపతి అయిన దాసుడికి పక్షవాయువు జరిగినప్పుడు అతను యేసు ప్రభువును వేడుకుంటాడు. ప్రభువా, వచ్చి నా సేవకుని దాసుని బాగు చేయమని చెప్తే, వస్తాను పదాన్ని దేవుడు వేసి చెప్పినప్పుడు, ప్రభువా, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాదు, కేవలం ఒక మాట చెప్పు ప్రభువా, నా దాసుడు బాగుపడతాడు అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఇటువంటి విశ్వాసం ఎవరి లేవు, నేను చూడలేదు అన్నాడు. ఆ గడియలోనే శతాధిపతి దాసుడికి స్వస్థత కలిగింది. చూసారా, దేవుని మాట మీద శతాధిపతి నమ్మినాడు, విశ్వాసం పెట్టాడు, మన దాసుడు స్వస్థత పొందాడు. ఇంకోటి కూడా చూసుకుందాం. పేతురు శిష్యులంతా చేప పట్టేందుకు రాత్రంతా ప్రయత్నం చేశారు, రాత్రంతా వలవేశాడు. పేతురు ఎక్స్పర్ట్ ఫిషర్మ్యాన్, రాత్రంతా వేస్తే ఒక్క చేప కూడా వాళ్ళు పట్టలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, ఈ వలను కూడి పక్క వేయండి, అప్పుడు మీకు దొరకును అన్నాడు. ఆ పేతురు, రాత్రంతా వేసాము, నాకు ఇచ్చిన చేపలు పట్టేవాడు ఎవరు లేరు, యేసు ప్రభు మళ్ళీ ఏమంటా ఉన్నాడు అని యేసు ప్రభు యొక్క మాట మీద సందేహించలేదు. వేరే ఆలోచన పెట్టకుండా యేసు ప్రభు మాట చొప్పున ఆయన వల వేయగా ఏమైందండి, విస్తారమైన చేపలు, వల నిండిపోయింది, వలను లాగలేకపోయారు. ఎలాగండి, పేతురు యేసు ప్రభు యొక్క వాగ్దానం మాట మీద విశ్వాసం ఇచ్చాడు. వీళ్ళు వాళ్ళ జీవితంలో అద్భుతం పొందారు, అనుభవించారు. మరియా శరీర సంబంధమైన అద్భుతం అనుభవించింది, శతాధిపతి శరీర సంబంధమైన స్వస్థత పొందాడు. పేతురు ఏమంటారు, వస్తు సంబంధమైన
మాట మీద విశ్వాసం ఉంచారు, వాగ్దానం మీద విశ్వాసం ఉంచారు. కాబట్టి అద్భుతాలు జరిగినాయి. కాబట్టి ప్రియులారా, మనము దేవుడు చేసిన వాగ్దానం మీద మనం విశ్వాసం ఉంచి ఆధారపడితే నీ జీవితంలో, నా జీవితంలో, మన విశ్వాసంలో ఎదుగా. చివరిగా రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 21-22 తీసుకుంటాము. 2 నిమిషాలు తీసుకుంటాము. అవిశ్వాసం మన దేవుని వాగ్దానం వచ్చి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమునందు బలపడి. దేవుడు విశ్వాసము అభివృద్ధి చెందాలంటే దేవుడు శక్తివంతుడు, నమ్మకస్తుడు, ఆయన సమర్థము గలవాడు, ఆయన సమర్థుడు, నమ్మకమైన వాడు. ఏమి చేయమైనా చేయగలడు. మనము అన్నీ చేయాలని మనకు ఆశ, కానీ మనకు శక్తి లేదు. ఏవో కొన్ని చేయగలం, కానీ మన దేవుడు సమర్థుడు, సమస్తము చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియుల. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము ఆయన చేయగలడు. కాబట్టి మన దేవుడు నమ్మకమైన వాడు, సమర్థుడు. కాబట్టి ఆయనందు మనము ఆధారపడాలి, ఆయన మీద మనము ఆధారపడాలి. ఇక్కడ చూస్తే సారా 90 సంవత్సరాలు గర్భం పుషించిపోయింది, కానీ దేవుని మాట మీద ఆమె ఆధారపడింది. కాబట్టి దేవుడు సమర్థుడు, కాబట్టి ఆ మాట నమ్మింది, కాబట్టి ఆమె గర్భం జరిగించుకుంది. అదేవిధంగా అబ్రహాము చూస్తే దేవుడు తన ఏకైక కుమారుని బలిగా ఇమ్మన్నప్పుడు ఆయన సందేహించలేదు. నేను బలిగా ఇస్తే నా ప్రభు నా కుమారుని మరలా ఇస్తాడని ఆయనకు విశ్వాసం ఉంది. ఆయనకు విశ్వాసం ఉంది. కాబట్టి దేవుడు సమర్థుడు, ఆయన విశ్వాసం గలవాడు, ఆయన సమస్తము చేయగలడు అని మనము నమ్మాలి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని శక్తిని, ఆయన సామర్థ్యమును, ఆయన విశ్వాసమును మన అనుదిన జీవితంలో మనము అనుభవించాలి, ఎదగాలి. ప్రభు సన్నిధిలో సమయం గడపాలి, ప్రార్థనలో గడపాలి, వాక్యంలో గడపాలి, సంఘ ఆరాధనలు రావాలి, ఆరంలో జరిగే సంఘ కార్యక్రమాలు రావాలి. ఈ విధంగా మన విశ్వాసంలో మనము ఎదుగుతాము. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసము మాటలతో మాత్రమే కాకుండా మన విశ్వాసము క్రియల మూలముగా ఉండాలి. ఏమండి, క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి మన విశ్వాసము క్రియల మూలముగా ఉండాలి. మన విశ్వాసము ఆవగింజ అంతై ఉండవచ్చు, కానీ మనము ఈ ఆవగింజ అయిన విశ్వాసమును మనము నాటినేడల, విత్తినేడల అది ఏమవుతుందండి? అది పెరిగి గొప్ప మహావృక్షము అని వెళ్తారండి. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే మనము దానిని ప్రాక్టీస్ చేస్తే, మన అనుదిన జీవితంలో మనము విశ్వాసము ఉపయోగిస్తే, విత్తితే అది మొలకెత్తి గొప్పగా మహావృక్షంలాగా వెళ్తాయి. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసము జీవితం ఉంటే, ఆవగింజ విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చేస్తాం, అద్భుత కార్యాలు చేస్తాం, అద్భుత కార్యాలు చేస్తాం. కాబట్టి మనం నేర్చుకున్నది ఏమిటి? ఇంతవరకు మనము నీతిమంతులు విశ్వాసం మూలంగానే జీవిస్తారు. విశ్వాసం లేకుండా దేవుడి కృషి లేకుండా అసాధ్యము. మన విశ్వాసములో ఎదగడము, ఎదగాలి.
అభివృద్ధి చెందాలి. క్రీస్తు స్వరూపము నీలో నాలో ఎదగాలి, రావాలి. కాబట్టి మనం విశ్వాసం అభివృద్ధి చేయాలంటే ఏమిటి? మనము 7 పాయింట్లు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా నాలో ఏ మంచితనం లేదు, నేను వ్యర్థుడను, మట్టి వాడను, చెత్తలంటి వాడను, నాలో ఏ మంచితనము లేదు. అంటే మనలో తగ్గింపు జీవితం ఉంటే, మనము తగ్గించుకుంటే ప్రభువు మనం విశ్వాసంలో అభివృద్ధి చేస్తాడు. ప్రియులారా, రెండవది ప్రభువు మన పాపములను క్షమించి మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి మనము సంతోషించి ఆనందించి ఏం చేయాలండి? ప్రభు స్తుతిస్తూ ఉంటాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ప్రభా ఎక్కడ పోయినప్పుడు ఏం చేసినట్టుగానే చేతులు ఎత్తచ్చు, ఎత్తుకపోవచ్చు, బోర్ల పడవచ్చు, ఏమైనా చేయొచ్చు. అందరం ప్రభా స్తుతి స్తోత్రం. ప్రభా పాత్రను రక్షించాడు, నీకే వందనాలు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం ప్రభా అని చెప్పాలి. మూడవదిగా మనము ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపింపబడాలి. విశ్వాసం ఎదగాలంటే ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపింపబడాలి. నాలుగవది పాత నిబంధన విశ్వాసులు నూతన నిబంధన విశ్వాసుల యొక్క అడుగుజాడుల్లో మనము నడుచుకోవాలి. విశ్వాసం ఎదగాలంటే పాత నిబంధన విశ్వాసులు కొత్త నిబంధన విశ్వాసులు మనపై ఉన్న వారి మీద వాళ్ళ అడుగుజాడుల్లో మనము నడుచుకోవాలి. మన సొంత తెలివితేటల మీద, జ్ఞానం మీద, బలం మీద మనము ఆధారపడద్దు. దేవుని శక్తి పైన, దేవుని బలం పైన, ఆ నమ్మకం పైన మనము ఆధారపడాలి. మన సొంత బలం మీద మనం ఆధారపడద్దు. మన దేవుడు నమ్మకమైన వాడు, వాగ్దానం చేసేవాడు నమ్మకమైన వాడు. కాబట్టి దేవుని వాగ్దానాల పైన మనము ఆధారపడాలి. చివరిగా దేవుని శక్తి మీద, ఆయన నమ్మకం మీద మనం ఆధారపడి ఈ విధంగా మనము మన అనుదిన జీవితంలో విశ్వాసంలో ఎదుగుచు ప్రభు రాకడ కొరకు మనమందరూ సిద్ధపడాలి. ఎత్తబడే సంఘంలో ఉండేదానికి ప్రభు నీకు నాకు సహాయం చేయను కాక. ఆమేన్ చెప్పండి.